ఈరోజు మార్నింగ్ 10:30కి ఇంత బీభత్సంగా పడిందనమాట వర్షం. అంటే తుఫాన్లా పట్టేసింది. నల్లగా మబ్బు వేసేసి చాలా పెద్ద వర్షం పడింది. గాలి వర్షం అన్నమాట. గ్యాస్ చేస్తుంది, దగ్గర పెట్టుకోండి. అపార్ట్మెంట్లో మొక్కలు ఎక్కువ పెట్టుకునే ప్లేస్ లేక హాల్లోనే అక్కడ పెట్టిన మొక్కలన్నీ కూడా తీసుకొచ్చి వర్షం నీళ్ళ కోసం బాల్కనీలోని వాష్ ఏరియాలోని వర్షం నీళ్ళు పడాలని బాగా సర్దానమాట. మన మొక్కలకి ఎంత పోషణ చేసినా ఎన్ని నీళ్లు వేసినా వర్షం నీళ్ళకి చాలా బాగుంటాయి మొక్కలు. మంచి ఎండ, వర్షం నీళ్ళు ఆ రెండింటికి చాలా బాగుంటాయి అన్నమాట. అందుకని కష్టపడి సర్దానండి మొక్కల్ని. ఇండివిజువల్ హౌస్లో ఉన్నంత గాలి, వెలుతురు, ఎండ అన్ని అపార్ట్మెంట్స్కి తగలవు. అందుకని ఉన్నదాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కాకపోతే మేమున్న ఫ్లాట్కి మొత్తం గాలి, వెలుతురు చాలా బాగుంటుంది. ఎండ కూడా బాగా వస్తుంది. ఈస్ట్ వైపుకి బాల్కనీ వచ్చింది, దానివల్ల గాలి, వెలుతురు చాలా బాగా వస్తుంది. వాష్ ఏరియాలో కూడా మంచి ఎండ తగ్గుతుంది. గాలి కూడా చాలా బాగుంటుంది. జారి పడ్డామో ఇంకంతే, అంతా టైల్స్ కదా. అయినా సరే వర్షంలోకి మొక్కలన్నీ ఫాస్ట్గా మార్చాలి. మా వారు కూడా కొంచెం హెల్ప్ చేశారనుకోండి. ఒక్క హాఫ్ అన్ అవర్లో మొత్తం క్లైమేట్ మారిపోయింది. మళ్ళీ ఫుల్గా ఎండ వచ్చేసింది. అంత పెద్ద గాలి వర్షం వచ్చి వెలిసిందంటే అదొక రకమైన పని. క్లీనింగ్లు, బాల్కనీ అవన్నీ క్లీన్ చేసి ఈ వీడియో తీసాను అనమాట. చూసారా ఎంత ఎండ వచ్చిందో. ఇది నిడదవోలు వాతావరణం. మొత్తానికి నా మొక్కలన్నీ కూడా మంచి వర్షంలో తడిసాయన్నమాట. నాకు చాలా హ్యాపీ అనిపించింది.